ఈ లోకంలో అన్నింటికంటే అత్యంత కఠినమైన పని ఏంటి? ఒకరంటారు యుద్ధంలో గెలవటం, కొందరంటారు ధనాన్ని సంపాదించడం, కొందరేమో జ్ఞానం పొందడం అన్నిటికంటే కష్టమైనది అని అంటారు. ఇలా ప్రతి ఒక్కరికి వారి వారి అనుభవాలుంటాయి. వారి అనుభవాల ప్రకారం వాళ్ళకొక ఆలోచన ఉంటుంది. మామూలుగా చూసామంటే ఈ లోకంలో అన్నింటికంటే కష్టం తపస్సు చేయటం. నిజంగా అన్నింటినీ పూర్తిగా వదిలేసి మనం తపస్సు చేసుకోవటం కష్టం. ఎందుకంటే ఈ లోకంలో అన్నింటికంటే కష్టమైన పని ఇంకొకటి ఉంది. ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మన కుటుంబం మధ్యలో అందరితో ఉండటం, అలాగే దైవస్మరణతో ముందుకు వెళ్ళడం, ఇది కూడా చాలా కష్టమైనది. ఎందుకంటే మీరు ఇలా చేసేటప్పుడు అప్పుడు మీ సహనాన్ని పోగొట్టే వ్యక్తి ఇంకొకరుండరు. మిత్రులు కానీ, చుట్టాలు కానీ, ఇంకెవరైనా కానీ ఎవరైనా ఉండరు. ఈ సమాజంలో మీరు మీ కుటుంబంతో కలిసి బతుకుతున్నప్పుడు ఎవరో ఒకరు మధ్యలో వస్తూ ఉంటారు. అలాగే మీ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళు మీ ఓర్పుని చెడగొడతారు. ఇకప్పుడు వద్దు అనుకున్నా అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన మీకంటే భిన్నంగా ఉంటుంది. వాళ్ళ పనులు మీకంటే భిన్నంగా ఉంటాయి. వాళ్ళ కుటుంబము మీకంటే వేరుగా ఉంటుంది. ఒకరికి ఇంకొకరికి బాగా వ్యత్యాసం ఉంటుంది. అప్పుడు మీ సహనం నశిస్తుంది. ప్రశాంతత మీకు దూరం అయిపోతుంది. అందుకనే ఈ సమాజంలో, ఈ లోకంలో కుటుంబంతో ఉంటూ ఓర్పుగా ముందుకు వెళ్ళటం ఏదైనా పర్వతం మీదకు వెళ్ళి తపస్సు చేయటం కంటే చాలా కష్టం. ఏ వ్యక్తి ఇదే సమాజంలో, ఇదే కుటుంబంలో, అదే మనుష్యుల మధ్య అలా ఉంటారో, ఇంకా ఓర్పుగా ముందుకు వెళ్తూ ఉంటారో, ఎవరైతే సహనం నేర్చుకుంటారో వాళ్ళకే జీవితంలో ఆనందం అనేది దొరుకుతుంది. ఇదే సహనం, ఓర్పు, ప్రశాంతతను మీ దగ్గరకు తీసుకొస్తుంది. అందుకే ఓర్పుగా ముందుకు వెళ్తూ ఉండండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.